తాజాంశాన్ని చూస్తున్నాం. ఉత్తరప్రదేశ్లోని ఎటా జిల్లా అలీగంజ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాఠశాల బస్సు ట్రక్కు ఢీకొని 24 మందికి పైగా చిన్నారులు మృతి చెందారు. ప్రమాదంలో మరో 30 మందికి పైగా విద్యార్థులకు గాయాలయ్యాయి. ప్రమాదానికి పొగమంచు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఉత్తరప్రదేశ్లోని ఎటా జిల్లా అలీగంజ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాఠశాల బస్సు ట్రక్కు ఢీకొని 24 మందికి పైగా చిన్నారులు మృతి చెందారు. ప్రమాదంలో మరో 30 మందికి పైగా విద్యార్థులకు గాయాలయ్యాయి. ప్రమాదానికి పొగమంచు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఉత్తరప్రదేశ్లోని ఎటా జిల్లా అలీగంజ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాఠశాల బస్సు ట్రక్కు ఢీకొని 24 మందికి పైగా చిన్నారులు మృతి చెందారు. ప్రమాదంలో మరో 30 మందికి పైగా విద్యార్థులకు గాయాలయ్యాయి. ప్రమాదానికి పొగమంచు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఉత్తరప్రదేశ్లోని ఎటా జిల్లా అలీగంజ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాఠశాల బస్సు ట్రక్కు ఢీకొని 24 మందికి పైగా చిన్నారులు మృతి చెందారు. ప్రమాదంలో మరో 30 మందికి పైగా విద్యార్థులకు గాయాలయ్యాయి. ప్రమాదానికి పొగమంచు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.